మన ఛానల్లో చాలా వరకు నోములు షార్ట్ వీడియోస్లో అయితే ఏంటి, మెయిన్ వీడియోస్లో అయితే ఏంటి మీతో షేర్ చేస్తూ వస్తున్నాను కదండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ. అయితే నిన్న మా వెల్విషర్ శ్రీ నాగేశ్వరుడు గారు, విశాల ఆంటీ గారు వాళ్ళ అమ్మాయి బాలగారు సంపద శుక్రవారాలు నోము చేసుకుని నన్ను కొంతమందిని పిలిచిందండి. ఈ నోము రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ కథ చదువుకుని ఒక శుక్రవారం నాడు చక్కగా అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత కథ చదివి అక్షింతలు వేసుకుని 5 సంవత్సరాల వరకు కూడా 5 సంవత్సరాలు ప్రతి శుక్రవారం కూడా ఈ కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటూ 5 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఒక రోజున ఈ ఉద్యాపన చేసుకుంటారనమాట. ఒక శుక్రవారం రోజున అది నిన్న జరిగిందండి. బాలగారు నిన్న ఉద్యాపన చేసుకున్నారు. 5 ముత్తైదుల్ని చక్కగా ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి చక్కగా పొడి బట్టతో కాళ్ళు తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి 5 ముత్తైదుల్ని కూడా లక్ష్మీ స్వరూపాలుగా భావించి వాయనంగానేమో 5 బూరెలు ఇస్తారు. అలాగే తాంబూలంలో చీర, బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ, పువ్వులు, గాజులు, దక్షిణ, పండ్లు, తాంబూలం, ఇంకా శక్తి ఉన్న వాళ్ళు బంగారం కానీ వెండి కానీ కూడా ఆ తాంబూలంలో పెట్టి వాయనంగా ఇస్తారండి. నిన్నైతే వీళ్ళు వెండి కుంకబరిణలు ఇచ్చారండి. వాయనము తాంబూలము ఇచ్చేటప్పుడు మనం మంగళగౌరి నోములు మిగతా నోముల్లానే ఇస్తినమ్మ వాయనం అని 3 సార్లు ఇచ్చేవాళ్ళంటే, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని పుచ్చుకునేవాళ్ళు మహాలక్ష్మి స్వరూపాలు 3 సార్లు అన్న తర్వాత నా వాయనం తీసుకున్నది ఎవరు అని అంటే, మనం మామూలుగా మంగళగౌరి నోములకి నేనే మంగళగౌరి దేవినను, గౌరీ పార్వతి అను అంటాం కదా. ఈ సంపద శుక్రవారాల నోముకి ఏంటంటే నేనే సంపద శుక్రవారపు మహాలక్ష్మీ దేవిని అన్నారనమాట. నా వాయనం తీసుకున్నది ఎవరు అని ఆవిడ 3 సార్లు అంటే 3 సార్లు నేనే సంపద శుక్రవారపు మహాలక్ష్మీ దేవిని అని అంటారనమాట. కోరితినమ్మ వరం అని ఇచ్చేవారు, ఆ నోము చేసుకునేవాడంటే ఇస్తినమ్మ వరం అని చెప్పేసి పూచుకునేవాళ్ళు అంటాం అనమాట. ఇవన్నీ కూడా సాంప్రదాయంగా చక్కగా జరిగాయండి. నిన్న బాలగారు చాలా బాగా చేసుకున్నారు. తర్వాత నోమంతా అయిన తర్వాత 5 కూడా పట్టు వస్త్రాలు ఇచ్చారనమాట తాంబూలంలో. అవన్నీ కట్టుకుని కూర్చోవాల్సిందే అని అడిగారనమాట. అందరం కూడా మా 5 కూడా చక్కగా వాళ్ళు పెట్టిన శారీస్ అన్నీ కట్టుకుని మళ్ళీ అందరం చక్కగా కూర్చుని ఫొటోస్ అవి తీసుకున్నామండి. నిన్నంతా కూడా చాలా బాగా జరిగిందండి. అందరం కూడా చాలా సరదాగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా బాగా గడిపామన్నమాట నిన్నంతా కూడా. చివరిగా బాలగారు మా అందరికి కోసం ఏర్పాటు చేసిన షడ్రసోపేతమైన భోజనం చేసి అందరం కూడా ఇంటికి రావడం జరిగిందండి. ఇలాంటి నోములు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నోములు, పూజలు, వ్రతాలు, ఇప్పుడు ఊరగాయల టైం కాబట్టి రకరకాల ఊరగాయలన్నీ కూడా మన ఛానల్లో పెట్టి పోస్ట్ చేశానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.